తెలుగు సాహితీ లోకంలో ఆధునిక నవయుగ వైతాళికులలో స్వర్గీయ పాలగొమ్మి పద్మరాజు గారు ఒకరు. నవలలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కొత్తదనంతో తెలుగువారి హృదయంలో ఆహ్లాదాన్ని, గొప్ప అనుభూతిని మిగులుస్తాయి. 1915 సంవత్సరంలో జన్మించారు. ఆయన రచనలు ఎన్నింటికో గొప్ప గొప్ప ప్రశంసలు, పురస్కారాలు లభించాయి. ఆయన స్వీయ రచన నల్లరేగడి నవల అకాడమీ అవార్డు లభించింది. ఆయన కలంలోంచి జాలువారిన కథానికే ఈ మగ పురుషుడు, ఆడస్త్రీ. ఈ కథలో స్త్రీ పురుషుల సంబంధాలను కథలోకి వస్తే, ఓ బ్రహ్మచారి ప్రేమలో విఫలం కావడం, సంకుచిత దృష్టితో స్త్రీద్వేషిగా మారడం, చివరకు ఆ స్త్రీ ఈ మగ పురుషుడు, ఆడస్త్రీలోని ఇతివృత్తం. తెలుగు పాఠకులకు రసానుభూతిని అందించిన ఇలాంటి రచనలు ఆయన సాహితీ చరిత్ర. పాఠకాభిమానులందరికీ ఆప్తుడైన ఈ అమరజీవి 1983లో కన్నుమూశారు. నమస్కారం. నా పేరు రామ్ గోపాల్. అయితే ఏంటంటారా, అనే హక్కు మీకుంది. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది. నేనేదైనా సత్యాన్ని కనుక్కుంటే అది 10 మందికి చెప్పేదాకా నాకు తోచదు. నిజం నిప్పు లాంటిది. దాచుకుంటే కాలుస్తుంది, పంచుకుంటే చూసారా, నాకు తెలియకుండానే ఇలాంటి మంచి మాటలు మాట్లాడేస్తుంటాను. నిజాల్ని నిక్కచ్చిగా చెప్పేస్తుంటాను. అందుకే ఓ మామూలు కెమిస్ట్రీ ఎటువంటి ప్రత్యేకతలు లేకుండా గొంగళి పురుగు జీవితం గడిపిన నేను ఎలా రూపాంతరం చెందానో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా. ఇప్పుడు ఆడవాళ్ళని తలెత్తి ధైర్యంగా చూడలేని నేను వాళ్ల మనసులోని భావాలను ఎలా గ్రహించగలిగాను అని తెలుసుకోవాలనుంది కదూ. ఎన్నో స్త్రీ హృదయం అనంత అగాధం అనే నా పుస్తకానికి ప్రేరణ గుడ్ మార్నింగ్. అయ్యో మాస్టర్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ప్లీజ్ ఇచ్చేయండి. పర్వాలేదు సార్, ఇవన్నీ మీకెందుకు? బుక్స్ ఎక్కడ తెమ్మంటారో చెప్పండి. స్టాఫ్ రూమ్ కా? మీ సహాయం నాకేం అక్కర్లేదు. నా పని నేను చేసుకోగలను. సారీ సార్. అయ్యో, ఆడపిల్ల కనిపిస్తే మగవాళ్ళు మనసు పారేసుకుంటారు, కానీ మన మాస్టారు ప్రపంచంలో భిన్న ధృవ అనేది సిద్ధం. భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి, మిగతావి వికర్షించుకుంటాయి. దీనికి మంచి ఉదాహరణ అబ్బాయి అమ్మాయి ఆకర్షించుకుంటారు. అందులో కేంద్రంలో న్యూక్లియస్ పొజిషన్ ధనాత్మకమై ఉండడంతో దాని చుట్టూ రుణాత్మకమైన తిరిగే అబ్బాయిలాగానా సార్? ఐ డోంట్ లైక్ సచ్ కామెంట్స్. ప్రపంచంలో అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరగడమే తప్ప
ఎంతసేపు మీ ఆలోచనలు ఈ పరిధి దాటి ఎదగవెందుకని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మనం కనుక్కునేందుకు ఎన్ని సత్యాలు ఎదురు చూస్తున్నాయో, సమూహ రహస్యాలు. ఇలా అణువణువులో ఎంతో విజ్ఞానం నిక్షిప్తమే ఉంటే దాన్ని శోధించే బదులు ఎంతసేపు స్త్రీ పురుషులంటూ ఎంత చూస్తూ జీవితం గడిపేయచ్చు. సార్ అర్థమైందా నేనేం చెప్పాను? ఆ కళ్ళు చూస్తూ జీవితకాలం గడిపేయచ్చు. అదేంటే సార్ ఎలా వెళ్ళిపోతున్నారు? ఈ అమ్మాయి ఊహ నన్ను వదిలేటట్లేదే. ఇంతకీ ఈ అమ్మాయి పేరు ఏమైంటుందబ్బా? సార్ కమలా, ప్రెసెంట్ సార్. విమల, ఎస్ సార్. రాధా, ప్రెజెంట్ సార్. రాధా, 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 రాధా. బాగుందయ్యా. అందరూ రామారామ అంటుంటే విన్నాం గాని నువ్వేంటయ్యా రాధా రాధా అంటున్నావు? రాధా? రాధెవరు? అవును, నువ్వేగా రాధా రాధా అన్నావు. నువ్వే. మే ఐ కమిన్ సార్? ఏం కావాలి? న్యూటన్ 3 సూత్రాలు అర్థం కాలేదు సార్. దానికి రామ్ గోపాల్ ఏం చెప్తాడమ్మా? అతను కెమిస్ట్రీ లెక్చరర్, ఫిజిక్స్ నా సబ్జెక్టు. ఇలా రానని చెప్తాను. రామ్మా. కూర్చోమ్మా. పర్వాలేదు సార్. సరే, ఇలా ఇవ్వ పుస్తకం. అదమ్మా సంగతి. బాగా అర్థమైందా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు న్యూటన్ 3 సూత్రాలు అర్థమయ్యాయి. సర్లే అమ్మా. రోజుల్లో డౌట్స్ కూడా అడుగుతున్నావు అంటే మీ సిన్సియారిటీకి నాకు చాలా ముచ్చటేస్తోందమ్మా. వస్తాను సార్. అలాగమ్మా. సార్ వెళ్ళొస్తాను. రాము, అమ్మాయి వెళ్ళొస్తానంటుందో. వాడంతేలే అమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను సార్. రాము, రాము. ఏంటి సార్ ఇవాళ డల్లుగున్నారు? ముందు నీ దృష్టి చదువు మీద పెట్టు. ఇంకా మే ఐ కమిన్ సార్? కమీన్. ఆలస్యమైందండి. సారీ సార్, లేట్ అయింది. లేటుగా వస్తే మీన్ నేను పాఠం చెప్పేస్తుంటే మిస్ అయిపోతాను కదా. టైంకి రావాలి. కూర్చో.
రాంగోపాల్ రాంగోపాల్ సార్ డే స్టూడెంట్స్ మీకోసం వెళ్ళడానికి ఇస్తున్నాం. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు పేర్లు ఇవ్వచ్చు. సార్ టూర్ ఎక్కడికి సార్? అది డిసైడ్ చేద్దాం. ఇంట్రెస్ట్ తీసుకో. నీలాంటి యువకులు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే సార్. ఓకే, క్యారీ ఆన్. సార్ నాగార్జున సాగర్ వెళ్దాం సార్. అక్కడ బొటానికల్ గార్డెన్ ఉంటుంది. అక్కడ బాటనీ అయినా కొడైకెనాల్ వెళ్దాం సార్. కాశీకి వెళ్దాం సార్, అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది. సార్ ఆ. మీరు ట్రిప్కి వస్తున్నారా సార్? ఏం ప్రిన్సిపల్ వెళ్ళమంటే వస్తాను. సార్ మీ ట్రిప్ అదేంటి అలా అనుకో. అయినా నేను రాకపోతే నువ్వు వెళ్ళొచ్చుగా. అదంతే సార్. నా సీట్ రాదే, నాది అక్కడ లేవు, నేను కూర్చున్నా. డ్రెస్ ఏదేసుకొచ్చిందో. ఎవరున్నారు వెనకాల అలా చూస్తున్నావు? పిక్నిక్ ప్రారంభమవుతుంది. కమాన్ సై హిప్పీ ఫులే హిప్పీ ఫులే. మనం పిక్నిక్ వెళ్తున్న సందర్భంలో నాకెందుకు సార్ గోపాల్ వేణు నాకెందుకంటాడా? వాయించండి సార్. గోపికులు రాజులు ఎక్కడున్నా పరిగెత్తుకొస్తారు. అందుకే బ్రహ్మచారిగా ఉన్నావు. ఫ్లూట్ వాయించడం సరిగా వచ్చుంటే రాధలేం కర్మ, సత్యభామలు రుక్మిణీలు కూడా ఈ పాటకు వచ్చేసి ఉండేవారు. నాకు ఫ్లూట్ వాయించడం రాదు. భలేవాడు. సైలెంట్ 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 అందరు సైలెంట్ రా. ఓదండి సార్, ఓదండి ఓదండి సార్, ఓదండి సార్. నేను సినిమా డైరెక్ట్ చేయాలమ్మా. వీళ్ళ గోళ నేను భరించలేకపోతున్నాను. నువ్వే చూసుకో. నాకు నిద్ర వస్తే నేను పడుకుంటా.
ఈ రాధా నిన్నేనే, ఏమైంది? రాధా మాట్లాడవే, ఏమైంది? ఏం జరిగింది? మాస్టర్ ఏమైంది? ఏమైంది మాస్టారు? ఏం జరిగిందండి? ఏమైందండి? రాజు మాట్లాడింది. ఎంత టీచర్ అంటే గురువు, స్టూడెంట్స్ అంటే సొంత పిల్లలతో సమానం. ఎంతో మంచివాడు అనుకున్నా నువ్వు ఇలా ప్రవర్తించడం ఐఎమ్ సో అషేమ్డ్ ఆఫ్. ఆ అమ్మాయి కాలేజీకి రావడానికి సిగ్గుపడుతుంది. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతారట. చిచి, హౌ డేర్ యూ! అలా ఎలా ప్రవర్తించగలిగావు? ఆ కనీసం కాలేజీ పరువైన గుర్తుకు రాలేదా? ఒక అమ్మాయి జీవితంతో చెలగాట మాడుతున్నామన్న జ్ఞానమైన కలగలేదా నీకు? ఐఎమ్ సారీ సార్. సారీ అంటే అయిపోయిందా? నేనేం సమాధానం చెప్పాలి? మా అబ్బాయిలకు మంచి ప్రవర్తన ఎవరు నేర్పిస్తారు అని నిలదీస్తున్న పేరెంట్స్ కి నేనేం చెప్పాలి? చేస్తున్నాను. ఈ క్షణమే యాక్సెప్ట్ చేస్తున్నాను. కాలేజీ వదిలి వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో రాంగోపాల్. స్త్రీ నిప్పు లాంటిది, పురుషుడు దీపపురుగు లాంటి వాడు. దీపం పురుషుడిని ఆకర్షిస్తుంది. దీపంలో పడి పురుగు మాడి మసైపోతుంది. దీపం మాత్రం పురుగు మాడుస్తూనే ఉంటుంది. ఛే! ఎంత నిజం! రాదు దీపం, నేను పురుగు. ఆకర్షణలో పడి రాదుగా చదువుకుంటుంది, ఎవరినో పెళ్లి చేసి సుఖంగా ఉంటుంది. మరి నేను సభకు నమస్కారం. ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఆడదాని చూపు. దాన్నెవరూ తట్టుకోలేరు. నిశ్శబ్దంగా నరనరాన తన చూపు ద్వారా థ్యాంక్ యూ. ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఆడదాని చూపు. దాన్ని ఎవరూ తట్టు నర చూపు ద్వారా విషం ఎక్కిస్తుంది. మగవాడు పిచ్చివాడైపోతాడు. ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఆడదాని చూపు. దాన్ని ఎవరు తట్టుకోలేరు. తన చూపు ద్వారా విషం ఎక్కిస్తుంది. మగవాడు పిచ్చివాడైపోతాడు, విచక్షణ కోల్పోతాడు. అందుకే 17వ శతాబ్ద సామెతలు ఏమన్నారు తెలుసు?
రెండు లోపాలు ఉన్నాయి, కానీ ఆడవాళ్ళలో రెండే రెండు తప్పులున్నాయని. ఒకటి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట. రెండు, వాళ్ళు చేసే ప్రతి పని. అరబు సామెతలో ఏమన్నారో తెలుసా? నువ్వు ఎవరినైనా నమ్ము, కానీ ఆడదాన్ని మాత్రం నమ్మొద్దు అని. Thank you. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ థ్యాంక్స్ సార్, ఉంటాను. ప్లీజ్ 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 ప్లీజ్. రామ్ గోపాల్ గారు, మా భార్య కూడా మీ అభిమానే. నా భార్యను చూస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటారు. మీరు వర్ణిస్తున్న స్త్రీల జాబితాలోకి ఆమె రాదు. వేరు గాని ఒకటే. నా పేరు విశ్వనాథం, సబ్జెక్ట్ నేను. మా ఆవిడ మిమ్మల్ని కలవాలంటుంది. ఆమెకు మీరు బాగా తెలుసుట. నా పెళ్ళైనప్పటి నుంచి మీరే తన జీవితాన్ని మలుపు తిప్పారంటోంది. మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించేందుకు పోరు పెట్టి మరీ నన్ను మీ మీటింగ్కి తరిమింది. మీరు మా ఆహ్వానాన్ని స్వీకరించకపోతే నా పని అయిపోయినట్టే. అలాగే, కానీ రేపు ఈరోజు ఈవినింగ్ కేటాయిస్తాను. చాలా సంతోషం, తప్పకుండా రండి. ఇది నా అడ్రస్. వస్తానండి. థ్యాంక్ యూ. అలా వెళ్ళిపోతారే? గుర్తుపట్టలేదా? నేను రాధని. విశ్వనాథం గారు పిలవమని చెప్పాను. ఆయన లేదా? అర్జెంట్ పనుండి బయటికి వెళ్లారు, వచ్చేస్తారు. మీరు రండి మాస్టారు. రండి. మా పిల్లలు, మా వారిని మీరు ముందే రండి మాస్టారు. చూడండి, నేను ఇప్పుడే వస్తాను. మాస్టారు, మీరేం మారలేదు మాస్టారు. అలా అయిపోతానని నేనెంత భయపడ్డానో తెలుసా? ఆ తర్వాత మీరు రాజీనామా చేశారని, మీకెక్కడా ఉద్యోగం దొరకట్లేదని తెలిసి ఎంతో విలువిల్లాడాను. మీకొస్తున్న పేరుకి సంతోషించాను. మొత్తానికి మీరు వ్యక్తిగా నిలబడ్డారు. ఎక్కడ దేవదాసులు అయిపోతారోనని అంటారు. ఆనాటి మీ ప్రవర్తన నాకు అలా అనిపించింది. ఏం చేయమంటారు? దానికి కారణం నువ్వు కాదు. అప్పటి నీ చూపులు, మాటి మాటికి అదంతా నిజమే మాస్టారు. మీరెంత అమాయకులు. నేనేమి అమాయకుడి కాదు. ఆడవాళ్ళ మనస్తత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలి. ఈ ప్రపంచం నాకు నీరాజనాలు పడుతుంది తెలుసా? ఆడవాళ్ల గురించి మీకేం తెలుసు మాస్టారు? అంతా తెలుసు. వాళ్ళు మగవాళ్ళను చుట్టూ సాటిస్ఫై చేసుకుంటారు. సార్, అది మీ మనస్సు, మీ దృష్టి కాదు, మన శాస్త్రాలు. శాస్త్రాలు వదిలేయండి. ఆ రోజుల్లో ఇంకా ఆ సమయంలో మీరు అందంగా కనిపించారు. మీ ప్రవర్తన, మీ తెలివి, మీ సంస్కారం నన్ను ముగ్ధురాల్ని చేశాయి. నేను మిమ్మల్ని ఎంతో ఊహించుకున్నాను. కానీ మీ తొందరపాటుతనంతో నా ఊహాభవనాన్ని కూల్చివేశారు.
మీరందరి మొగాళ్లలా ప్రవర్తిస్తారనుకోలేదు. నేను సిగ్గుతో ఇల్లొదిలి బయటికి రాలేదు. తర్వాత రోజే మీరు మా ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారని మా నాన్నగారిని అడుగుతారనుకున్నాను. మీరు ఊరొదిలి వెళ్ళిపోయి మీ జ్ఞాపకాల నుండి బయటపడేసరికి ఎంతో కాలం పట్టింది. రాధా, విశ్వనాథం గారు అన్ని విధాలా ఉత్తమమైన వ్యక్తి. ఆయన నా భర్త కావడం నా అదృష్టం. విషయం అంతా ఆయనకు తెలుసు. అయినా నన్ను ఏమన్నా అది అప్పటి వయసు సమస్య అని నవ్వేస్తారంతే. ఆయన మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు అంటే ఆయన ఔన్నత్యాన్ని అర్థం చేసుకోండి. సారీ అండి, లేట్ అయింది. ఏమి రాధా, మీ సరితో కాలేజీ వదిలినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వింతల విశేషాలు అన్నీ వినిపిస్తూ కూర్చున్నావా, లేకపోతే కాఫీ ఏమన్నా? నిజమేనా? మీరు నా భార్యని కలిస్తే స్త్రీలపై మీ అభిప్రాయం మారుతుందని చెప్పాను. ఏమంటారు? నన్ను మీ ఇంటికి పిలిచి నాకెంతో మేలు చేశారు. రాధ నాకు అంతా చెప్పింది. ఆ రోజుల్లో మీరంటే పడి చచ్చేదట. మీ మూలంగా అంత గొడవ జరిగినా మీరు కనుక ఇంటికి వచ్చి అడిగిన, కానీ మీరు అవమానంతో ఎటో వెళ్ళిపోయారు. ఐఎమ్ లక్కీ. నాకు ఈ అద్భుతమైన వ్యక్తి భారీగా లభించటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఐఎమ్ సారీ సార్, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. అప్పుడేనా? అదేంటి మాస్టారు, భోజనం చేయకు? నాకు కొంచెం సారీ సార్, ఇంకోసారి వస్తాగా. ఇన్నేళ్ళు నా ఆలోచనలు, రచనలు, నా జీవితం అంతా పునర్విమర్శించుకోవాలి. స్త్రీల గురించి ఒక్క మాట రాసే అర్హత కూడా నాకు నేను అర్థం చేసుకోవాలి. అవును, అర్థం చేసుకోవాలి.